ఇది వాక్య ధ్యానాంశం. దుష్ట సాంగత్యమొద్దు. ఒకరు కాలేజీ చదువుకునే రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం ఒక చిన్న ట్రాన్సిస్టర్ రేడియోలో వాక్యం వింటూ ఉండేవారు. ఆ విధముగా ఒకరోజు నేను వాక్యం వింటూ ఉండగా నా స్నేహితుడు వచ్చి, మనం అలా కొంచెం సమయం వాకింగ్కి వెళ్ళి వద్దాం పద అన్నాడు. నేను వాక్యం వింటున్నారా, ఇప్పుడు రాలేను, నీ వెళ్ళు అని చెబితే వాడు మాత్రం తప్పకుండా రావాలని, కావాలంటే వాకింగ్ చేస్తూ వాక్యం వినవని బ్రతిమలాడేసరికి వాకింగ్ చేస్తూ కూడా వాక్యం వినవచ్చు కదా అని వాడితో పాటు వెళ్ళాడు. ఆ విధంగా ఇద్దరు కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక చోట కారు ఆగి ఉంది. నా స్నేహితుడు సరిగ్గా ఆ కారు దగ్గరకు వచ్చి ఆగి కారు ప్రక్కనే నిలబడి కారు అవతల ఉన్నటువంటి ఇంటి వైపే చూస్తూ ఉన్నాడు. సరేలే, వాడి సంగతి మనకెందుకని నేను కూడా ఆ కారు ప్రక్కనే ఉంచుని వాక్యం వింటూ ఉన్నాను. వాడు మాత్రం ఆ ఇంటి గుమ్మానికి వేసి ఉన్న కర్టెన్ వైపు చూస్తూ ఉన్నాడు. ఈ లోపట ఆ ఇంటి కర్టెన్ తెరుచుకొని మా సార్ బయటకు వచ్చారు. అది మా మాస్టర్ గారి ఇల్లని నా స్నేహితుడు వచ్చింది. మా మాస్టర్ గారి అమ్మాయిని చూడడానికని నాకు అప్పుడు అర్థమైంది. ఆ విషయం నాకు అప్పటి వరకు తెలియదు. ఎప్పుడైతే ఆ మాస్టర్ గారు బయటకు వచ్చారో వీడు వెంటనే కారు ప్రక్కనే కనబడకుండా చటుక్కున కూర్చున్నాడు. వాడు కూర్చుని నుంచుని ఉంటే మా మాస్టారు మరలా నన్ను చూస్తే ఉదయం క్లాసులో మా ఇంటి దగ్గరకు వచ్చి ఏమి చూస్తున్నావు అని అడుగుతారని భయపడి కనబడకుండా నేను కూడా ఆ కారు ప్రక్కనే కూర్చొని, పనికిమాలిన వాడా, నేను రానంటే నన్ను తీసుకొచ్చావు, నన్ను అనవసరంగా బుక్ చేసేసావు అని వాడిని తిడుతూ ఉన్నాను. నన్నేమి చేయమంటావురా, సడన్గా మన సార్ వస్తారని నాకు మాత్రం ఏం తెలుసు అని వాడు అంటుండగా ఈ లోపట ఆ కారు కదిలి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక నా తెప్పలు చూడాలి. ఎప్పుడు లేచానో ఎలా పరిగెట్టానో తెలియదు కానీ పరుగున అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది. ఆ రోజు దేవుడు నాకు ఒక పాఠం నేర్పించాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. 1 కొరింథీ 15:33. నువ్వు మంచివాడివే, రక్షించబడిన వాడివే, కానీ ఏర్పరచుకునే స్నేహాలు, నువ్వు కలిగి ఉన్న పరిచయాలు, నీకు దగ్గరగా ఉండే బంధువులు, సన్నిహితులు లోకానుసారమైన వారైతే వారి మాటలు, పాటలు, అలవాటులు, ఆలోచన ప్రభావము తప్పక నీ ఆత్మీయత మీద పడుతుంది. లోకంతో స్నేహం చేస్తే లోకమాలిన్యం అంటుతుంది. లోకముతో, లోకస్తులతో స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా అని బైబిల్ ప్రశ్నిస్తుంది. యాకోబు పత్రిక 4:4. కాబట్టి పౌలు తిమోతికి చెప్పినట్లు పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. 2 తిమోతి 2:22. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.